రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు। ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు। కళాశాలలో విద్యను అభ్యసించాలన్నా దృష్టి సారించలేకపోతున్నారని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితరావుతో పాటు విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అనుగుణంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యను అభ్యసించే విధంగా చూడాలని కోరారు। కళాశాలలో అటెండర్లు లేక అటెండర్లు చేయాల్సిన పని కూడా విద్యార్థులు కళాశాల అధ్యాపకులు పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు। కళాశాలలో మొత్తం 150 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే వారిలో 50 మంది మహిళా విద్యార్థులు ఉన్నారని మహిళా విద్యార్థులు అందరూ ఒకే వాష్రూమ్ ను వాడుకోవడం జరుగుతుందని విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ చదివే విద్యార్థులు బయట కూర్చుని విద్యను అభ్యసించే పరిస్థితి నెలకొందని వారు వాపోయారు। కనీసం విద్యార్థులు తాగడానికి నీళ్లు కూడా లేవని డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి అర్జున్, ఆదర్శ కళాశాల అధ్యక్షులు దీక్షిత్, కార్యకర్తలు శివ, కిరణ్, భరత్, నవదీప్, భరత్ సింగ్, నవదీప్, ప్రశాంత్, రోహిత్, సన్నీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు। రామాయంపేటలో గత 3 సంవత్సరాల క్రితము రామాయంపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది। ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు అడ్మిషన్స్ ఉన్నాయి రామాయంపేటలో డిగ్రీ కాలేజీలో। ఇప్పటి వరకు కాలేజ్ శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ కాలేజీలో మహిళలకి ఒకటే వాష్రూమ్ ఉంది, మహిళలకు ఒకటే వాష్రూమ్ ఉంది, బాయ్స్కి వాష్రూమ్స్ లేక బాయ్స్ అందరూ బయటకు పోయే పరిస్థితి రామాయంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పడింది। రామాయంపేటలో రామాయంపేటలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో తాగుదామన్నా కానీ వాటర్ ఫెసిలిటీ లేదు। క్లాస్ రూమ్లలో విద్యార్థులు పెరిగే కొద్దీ క్లాస్ రూమ్ల సంఖ్య తగ్గుతుంది కానీ క్లాస్ రూమ్ల సంఖ్య పెరుగుతలేదు। వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేము ఈ ప్రాబ్లం మీద కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చినా కానీ ఇంతవరకు స్పందించకపోవడము సిగ్గుచేటు। వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది। లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ ఫైట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం। జై హింద్, జై భారత్। ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను। మా కాలేజీలో మాకు సరిగ్గా క్లాసెస్ లేవు। మా 3 గ్రూప్స్ ఉన్నాయి, 3-4 గ్రూప్స్ ఉన్నాయి। BA, BCom, BJC వాళ్ళ క్లాస్ అయినప్పుడు మేము బయట కూర్చోవాల్సి వస్తుంది। మా క్లాసులు లేక టీచర్స్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం। గర్ల్స్కి మాకు ఒకటే వాష్రూమ్ ఉంది, పోవడానికి ఇబ్బంది అవుతుంది। బాయ్స్కి అయితే అసలు వాష్రూమ్సే లేవు। ఇక్కడ రామాయంపేటలో డిగ్రీ కాలేజ్ ఉంది కానీ రామాయంపేట వాళ్ళకే తెలియదు డిగ్రీ కాలేజ్ ఉందని। నేను డిగ్రీ కాలేజ్ రామాయంపేటలో చదువుతున్నాను అంటే డిగ్రీ కాలేజ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు। ఇంకా మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, అది కూడా ఒకటే బబ్బులు ఉంటాయి। సార్ వాళ్ళు రామాయంపేటకి వచ్చి వాటర్ నింపుకొని పోతున్నారు। సార్ వాళ్ళు మా క్లాసెస్ చెప్పాలా, వాటర్ ఇట్లా బయటకు పోయి వాటర్స్ అవి తెచ్చుకోవడానికి ఉండాలా? మీరే చెప్పాలి। మాకు మైనంపల్లి రోహితరావు గారు స్పందించాలని నేను కోరుకుంటున్నాను। మాకు వెంటనే అన్ని వసతులు రావాలని నేను కోరుకుంటున్నాను। ఎంతమంది